ఓకేనా? నేను దేవసుమన్ కుమార్ రిటైర్డ్ హాస్టల్ వాడగా రిటైర్ అయిన తర్వాత మా సమాజ నిర్మాణం కోసము నా జీవితము త్యాగంతో పనిచేయాలని అనుకున్నా. కాబట్టి నేను అదే విధంగా నేను పనిచేస్తున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సభ గ్రామాన జరుపుకొని ఆయన యొక్క గొప్పతనాన్ని మనము స్మరించుకొని ముందుకు నడవాలని నేను ఆశపడుతున్నా. అంతేకాకుండా ఆయనది ఒక చిన్న ఫోటో నేను తీసుకున్న తర్వాత అది 69వ వర్ధంతి సభను గ్రామంలో వెళ్ళి ఎక్కడైతే మన స్టాచ్యూలు ఉన్నాయో అక్కడ పెట్టి మాట్లాడాలని అనుకుంటున్నాం. ఎందుకంటే అందరూ కూడా ఇది అనుసరించరు. పుట్టిన దినం మాత్రం పండుగలాగా చేసుకుంటారు, కానీ చచ్చిన దినము అనుసరించక మనం పెట్టుకున్న స్టాచ్యూకు దుమ్ము పట్టిపోతుంది. కనీసము దాన్ని నీళ్ళతో తుడిచి దానికి ఒక పూలమాల వేసి ఆయన చేసిన గొప్పతనము, ఆయన ఎంత త్యాగం చేసింది తెలియదన్న ఉద్దేశంతో నేను డ్రైవర్ను పెట్టుకొని తిరగాలని ఆశపడ్డా. ఇంతకుముందు కూడా అట్లనే తిరుగుతుంటే కావున అప్పుడప్పుడు మా డ్రైవర్ నాకు అనుకూలంగా లేకపోతే చాలా ఆయాసపడుతుంది. కావున ఇప్పటికైనా కూడా కొంతమందిని నాకు అనుకూలించే వాళ్లకు నేను బోధించాలా, తిరగాల, మన యొక్క ఆశయంను నిలబెట్టుకున్నానని పెద్ద ఆశగల మనిషిని. అందుకోసమే నేను ఈ కార్యక్రమాలు మా ఇంటి నుంచే ఈరోజైతే మా ఇంటి నుంచే మొదలు పెట్టాలని అనుకుంటున్నా. నేను రిటైర్ అయ్యి ఒక 20 ఏళ్ళ దగ్గరికి వస్తున్నది. 70 ఏళ్ళ మనిషిని ఉన్నా. కాబట్టి నా ఆశయం నెరవేరడానికి నేను నిరంతరము నేను బతుకున్న దినాలు పనిచేయాలని ఆశపడుతున్న జీవిని. నా యొక్క దళిత సమాజమే కాదు, ఈ సమాజమే కాదు, దేశమే మార్పు చెందాలని కోరుకున్న ఒక వ్యక్తినిగా నేను మీ ముందుకు వస్తున్నా. జై భీమ్, జై భారత్.